హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం పైపింగ్ థ్రెడ్ నార్మల్ మిషన్ మీద నార్మల్ పాదంతో ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో నేర్చుకుందాం. దీనికోసం మనం 1.5 ఇంచు వెడల్పుతో క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఎల్ షేప్లో పెట్టి ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు క్లాత్ అనేది ఒకటే లెవెల్లో వస్తుంది. పైపింగ్ వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనకి ఎన్ని పీసెస్ అవసరమవుతాయో వాటన్నిటిని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చుల్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఖర్చు అనేది ఉంటుంది కదా, ఈ ఖర్చుని మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ వేయటం కోసము మనకి ఇక్కడ పాదం ఉంది కదా, ఈ పాదంని మనం థ్రెడ్ని లెఫ్ట్ సైడ్కి పెడితే కనుక ఈ పాదంని రైట్ సైడ్కి నీడిల్కి పక్కనే ఉండేలాగా జరుపుకోవాలి. లేదు థ్రెడ్ రైట్ సైడ్ పెడితే ఈ పాదంని మనం రైట్ సైడ్కి నీడిల్ పక్కనే ఉండేలా జరుపుకోవాలి. ఈ నీడిల్ అనేది పాదం పైన పడకుండా ఉండేలాగా పాదంని జరుపుకుని మనం థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ మనం పైపింగ్ థ్రెడ్ని తీసుకుని దానికి చివర ఒక నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనం ఇన్విజిబుల్ పైపింగ్ కోసం థ్రెడ్ని రెడీ చేసుకున్నట్టయితే క్లాత్ అంచులు రెండు సమానంగా పెట్టుకుని మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకుని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి పెట్టానండి, అందుకని నేను పాదంని కూడా లెఫ్ట్ సైడ్కి జరుపుకున్నాను. నీడిల్కి పక్కనే ఉండేలాగా పాదముని రైట్ సైడ్ ఉన్న పాదంని లెఫ్ట్ సైడ్కి ఉండేలా జరుపుకుంటే మనకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్లో మనకి థ్రెడ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఈజీగా మనం వన్ సైడ్ పాదం లేకుండానే నార్మల్ మిషన్ మీద కూడా ఈజీగా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, మనం థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటే చాలా సన్నగా పైపింగ్ అనేది వస్తుంది. మనకు థ్రెడ్ అనేది ఎంత సన్నగా ఉందో అంతే సన్నగా వస్తుంది. ఇలా మనం థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ క్లాత్ని వెనక నుంచి కూడా లాగి పట్టుకోవాలండి. ఇలా లాగి పట్టుకుంటే మనకి ఎక్కడ లూజ్ అనేది లేకుండా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు నార్మల్ మిషన్ పైపింగ్ వేసేటప్పుడు మనం వెనక నుంచి చేత్తో లాగి పట్టుకుంటే థ్రెడ్ పైపింగ్ అనేది లూజ్ లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ మధ్యలో జాయింట్స్ వచ్చినాయి కదా, ఈ జాయింట్స్ని మనం సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకుంటే మనకి అక్కడ క్లాత్ అనేది ఎత్తుగా లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మనం పాదంని జరుపుకున్నప్పుడు నీడిల్కి పక్కనే పాదం ఉండేలా సెట్ చేసుకోవాలండి. నీడిల్ అనేది పాదం మీద పడకుండా చూసుకుని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని మనకి పావించి ఖర్చు పెడతాం కదా, ఆ పావించి ఖర్చు ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటే ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ పైపింగ్ క్లాత్తోనే మనం బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకోవాలనుకుంటే 1.5 ఇంచు వెడల్పుతో క్లాత్ని తీసుకుని ఇలా ముందుగా థ్రెడ్ని నాట్ వేసుకోవాలి. థ్రెడ్ అనేది మనకి జరిగిపోకుండా ఉంటుంది. తర్వాత క్లాత్ని 1/4 ఇంచు వరకు ఫోల్డ్ చేసి మధ్యలో ఈ థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ముందు మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పైపింగ్ రెడీ చేసుకోవడం కోసం థ్రెడ్ అనేది నేను రైట్ సైడ్కి పెట్టుకుంటున్నాను. అందుకనేసి ఈ పాదంను కూడా రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను అనమాట, రైట్ సైడ్కి జరుపుకుంటున్నాను. ఇలా రైట్ సైడ్కి జరుపుకునేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం నీడిల్కి పక్కనే ఉండేలా సెట్ చేసుకోవాలండి. ఒకసారి ఈ పాదం అనేది మీకు చేత్తో జరపడం కష్టమవుతుంటే ఇలా ఏదైనా స్క్రూ డ్రైవర్ పెట్టుకుని మనకి ఇక్కడ స్క్రూ అనేది ఉంది కదా, ఆ స్క్రూ పక్కనే ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా జస్ట్ ఇలా తిప్పుకుంటే మనకి చాలా ఈజీగా ఈ పాదం అనేది తిరుగుతుంది. ఒకసారి ఈ పాదం జరుపుకున్న తర్వాత మీరు నీడిల్ అనేది సెట్ అయిందో లేదో చూసుకుని అప్పుడు పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోండి. ఇలా పైపింగ్ స్టిచ్ వేసేటప్పుడు మన క్లాత్ని 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ని వెనక నుంచి కూడా పట్టుకుని స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ అనేది లూజ్ అనేది లేకుండా పైపింగ్ క్లాత్ అనేది లూజ్ లేకుండా థ్రెడ్ పక్కనే కుట్టుపడుతుంది. ఈ విధంగా మనం
చాలా ఈజీగా నార్మల్ మిషన్ మీదే థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. మీరు బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికి ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం 2 రకాలుగా ఇన్విజిబుల్ పైపింగ్ అలాగే నార్మల్ పైపింగ్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. థ్రెడ్ అనేది మీకు ఎటువైపు ఈజీగా ఉంటే అటువైపు పెట్టి స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.